బుల్డోజర్లు ముస్లింలు అంటున్నావు, కులగొట్టరు అంటున్నావు, కాంగ్రెస్ ఏమైనా బీజేపీ అయిపోయిందా అని అంటే కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకులను ఇన్వెంట్ చేస్తుంది, బీజేపీ బుల్డోజర్లను ఇన్వెంట్ చేస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ ఓటు బ్యాంక్తో పాటు బుల్డోజర్ కూడా చేసింది, కాకపోతే రూల్ బుక్ ఫాలో కావాలి. అది అనమాట పంచాయతీ ఇవ్వాలి. ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ అనుకో, మళ్ళీ డెమాలిషన్ అనేది డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి కదా. నువ్వు డైరెక్ట్ వచ్చి పొద్దుగాల పూట బుల్డోజర్ పెట్టి కొట్టడం అనేది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎవరి నేతృత్వంలో అయింది అంటే నేను ఫోటో పెట్టిన అది నేనే అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏందని అంటే బుల్డోజర్లో డీజిల్ కొట్టించినాం, ఫైళ్ళు తీసినాం, దుమ్ము దులిపినాం. ఆ బుల్డోజర్ ఇట్లా ఉంటాయి చూడు, అవి ఆర్మ్స్ ఉంటాయి చూడు ఇట్లా, అవి కూడా ఇది కాంగ్రెసేనా, ఇది కాంగ్రెస్ సర్కారేనా, ఇది నేనేనా, నేను చూస్తుంది కరెక్టేనా అంటే నడుపుతుంది మేమేగా అని వాళ్ళు ఇద్దరు కదా నిలబడి చేస్తున్నారట కథ. కర్ణాటక కాంగ్రెస్ కడుకొద్దాం ఫ్రెండ్స్. ఒక వినూత్నమైన ఘటన జరిగింది. ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్లో బుల్డోజర్లు పెట్టిరట. ఒక ఇల్లీగల్ సైట్ ఉండేనంట, అక్కడ పాపం ముస్లింలే ఉండేనంట. ముస్లింలను చూడకుండా కూడా వాళ్ళని బుల్డోజర్లు పెట్టి కూల్చేసిరట. హజం నయ్యువా హాజ్మోలా ఖానేకే బాద్వి అని చెప్పి మొత్తం మాట్లాడుకుంటారు. అయితే కథ ఏంది గిరీష్ అని చెప్తే బుల్డోజర్లు, మైనారిటీలు, కాంగ్రెస్లు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ రాజ్యాంగబద్ధంగా లేకపోతేనే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. గిరీష్, బుల్డోజర్లు ముస్లింలు అంటున్నావు, కులగొట్టరు అంటున్నావు, కాంగ్రెస్ ఏమైనా బీజేపీ అయిపోయిందా అని అంటే కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకులను ఇన్వెంట్ చేస్తుంది, బీజేపీ బుల్డోజర్లను ఇన్వెంట్ చేస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ ఓటు బ్యాంక్తో పాటు బుల్డోజర్ కూడా చేసింది, కాకపోతే రూల్ బుక్ ఫాలో కావాలి. అది అనమాట పంచాయతీ ఇవ్వాలి. ఇది హుక్కు అయిపోతారే అందరూ అని ఉంటుంది కదా, ఇది హుక్కు. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే కర్ణాటక డెమోలిషన్ డ్రైవ్ జరిగింది డిసెంబర్ 22న. వాసిం లేఅవుట్, ఫకీర్ లేఅవుట్, కోకిలా లేఅవుట్ దగ్గర 400 స్ట్రక్చర్లు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్న సెటిల్మెంట్ అయిన మనుషులను కేర్ చేయకుండా ఆడ మెజారిటీ రెసిడెంట్స్ ఎవరు అని అంటే మళ్ళీ ముస్లిమ్సే. పొద్దుగాల యాక్షన్ అని చెప్పేసారు. ఏంద్రాబాయ్ ఇట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా లోకల్ అథారిటీస్, వాళ్ళకి ఏమని చెప్పారంటే ఇవి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, గవర్నమెంట్ భూములు కూలగొడుతున్నాం అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఏమైతే ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ అనుకో, మళ్ళీ డెమాలిషన్ అనేది డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి కదా. నువ్వు డైరెక్ట్ వచ్చి పొద్దుగాల పూట బుల్డోజర్ పెట్టి కొట్టడం అనేది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది డిక్టేటర్లు అవుతుంది నెక్స్ట్ వద్దాం. ఎవడు కాల్ తీసుకున్నాడు అంటే నేను ఫోటో పెట్టిన, ఎవరి నేతృత్వంలో అయింది అంటే నేను ఫోటో పెట్టిన అది నేనే అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. డీకే శివకుమార్ గారి పేరు ఉందట, సిద్ధరామయ్య గారు కూడా నేనే అని చెప్పుకున్నారట. మళ్ళీ అక్కడ ఎవరైతే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చిరా, ఇయ్యలే. ఆల్టర్నేటివ్ హౌసింగ్ చూపించిరా, ఇయ్యలే. ఎవిక్షన్ ప్లాన్ ఏమన్నా ఉండేనంటే ఏం లేదు. ఏందనంటే బుల్డోజర్లో డీజిల్ కొట్టించినాం, ఫైళ్ళు తీసినాం, దుమ్ము దులిపినాం. ఆ బుల్డోజర్ ఇట్లా ఉంటాయి చూడు, అవి ఆర్మ్స్ ఉంటాయి చూడు, ఇట్లా బకెట్స్ అంటారు కదా, ఇట్లా ఆర్మ్స్ అవి కూడా ఇది కాంగ్రెసేనా, ఇది కాంగ్రెస్ సర్కారేనా, ఇది నేనేనా, నేను చూస్తుంది కరెక్టేనా అంటే నడుపుతుంది మేమేగా అని వాళ్ళు ఇద్దరు కదా నిలబడి చేస్తున్నారట కథ. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం ఏముంటుంది అని అంటే ఇక్కడ ఇది లీగలీ డేంజరస్ ఎందుకు అనంటే ఆర్టికల్ 1421 ఏం చెప్తానంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీవుడ్ మీద మాట్లాడతాయి. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమని చెప్తాయనంటే నువ్వు ప్రాసెస్ ఫాలోగా, బట్ ప్రాసెస్ కూడా ఫాలో కావాలని డెమాలిషన్ చేసుకో, బట్ డ్యూ ప్రాసెస్ షుడ్ బి ఫాలోడ్ బిఫోర్ డెమాలిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్తాయి. మళ్ళీ కీ లీగల్ పాయింట్ ఏమని వస్తుంది అని అంటే వాళ్ళని నువ్వు రాత్రి ప్రొసీజర్లు ఫాలో కాకుండా ఎందుకు చేసినావు? మళ్ళీ కాంగ్రెసే కదా కంప్లీట్గా బీజేపీ యొక్క బుల్డోజర్ రాజుని వ్యతిరేకిస్తుంది. ఇవాళ అదే కాంగ్రెస్లా బుల్డోజర్లు పెట్టి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి కొడుతుంటే వాహ్ అని చెప్పి అందరూ మాట్లాడుతుండ్రు. హైకమాండ్ కాంగ్రెస్లో కూడా చాలా పానిక్ మోడ్లోకి వచ్చేసిందట. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అంతా ఇది ఏంది భయ్ మీరు ప్రాసెస్ ఫాలో కావాలి కదా అని చెప్తున్నారు. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మేము చూసుకుంటామని చెప్పి వీళ్ళిద్దరు చెప్పారట. అయితే బీజేపీకి మీకు ఏమున్నది అని అంటే తేడా, బీజేపీ ప్రయర్ నోటీస్ ఇచ్చింది ఇప్పటిదాకా. బుల్డోజర్ బాబా ఉన్నాడు కదా ఉత్తరప్రదేశ్లో, ప్రీ నోటీస్ ఇస్తాడు. దాని తర్వాత కోర్టు ఆర్డర్స్ ఉంటాయి, దాని తర్వాత పొలిటికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మీలాగా కాదు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. హైలైట్ ఏంది తెలుసా, పినరాయి విజయన్ ఉన్నాడు కదా కేరళ సీఎం, ఆయన కూడా వచ్చి ఈ సీన్ దగ్గర అంటే ఈ సీన్ని చూసి లొల్లి చేసిందట కాంగ్రెస్ మీద.
బుల్డోజర్ రాజు మైనారిటీలకు అగేన్స్ట్ పోతుంది, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ లెక్క బిహేవ్ చేస్తుంది, బీజేపీ లెక్క బిహేవ్ చేస్తుంది అని చెప్పి పినరాయి విజయన్ గారు గంభీరమైన ఆరోపణలు చేస్తారట. ఇది పొలిటికల్ డ్యామేజ్ అవుతుందట. ఏ రకంగా అంటే ఇండి అలయన్స్లోనేమో మైనారిటీ అపీజ్మెంట్ అంటారు. ఈ ఇండి అలయన్స్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన జాతి గాంధీ ఆయన నేతృత్వంలో ఫామ్ అయిన కర్ణాటక, అంటే ఆయన ఆశీస్సులతో ఫార్మ్ అయిన కర్ణాటక కాంగ్రెస్ ఇవాళ మైనారిటీలకు అగేన్స్ట్ పోతే ఎట్లా అంటే మైనారిటీ నెరేటివ్ అనేది కొలాప్స్ అవుతుంది కదా అని చెప్పి ఇండి అలయన్స్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుందట. ఇన్ఫ్యాక్ట్ ఏమని మాట్లాడుతున్నారంటే పినరాయి విజయన్ గారి మాటలు చూస్తే ఈ కర్ణాటక కాంగ్రెస్ అనేది బీజేపీ 2.0 అయిపోయింది దక్షిణాన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారట. ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ ఉండొచ్చు, స్ట్రక్చర్ అన్హెల్తీ కూడా ఉండొచ్చు, నేను కాదని అంటలే. బట్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ వాళ్ళకి చూపెట్టాలి కదా. ఈ లీగల్ గ్యాప్ మళ్ళీ వాళ్ళకు నువ్వు నోటీస్ లేకుండా కొట్టడం అనేది రీహాబిలిటేషన్ చూపెట్టకుండా కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించినట్టా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇలా ఇంటర్నల్ కాంగ్రెస్కి మీరు ఏమని చెప్తారు? దిగ్విజయ్ సింగ్ గారు పెద్ద పెద్ద మాటలు మాడతారు. శశి తరూర్ గారు పాపం గాడ్సే ఇట్లా అది అని చెప్పి మాట్లాడతారు. పవన్ ఖేరా మళ్ళీ ఏం మాట్లాడతాడు? ఈ కర్ణాటక కాంగ్రెస్ చేసిన పంచాయతీ ఏంది అని నేను చెప్తున్నా. కాంగ్రెస్ కోర్ కాంట్రిబ్యూషన్ దేశానికి ఏమున్నది అని అంటే కాంగ్రెస్ ప్రతిసారి ఇట్లా ఛాతీ లేవట్టి ఒక మాట చెప్పింది, మేము మైనారిటీలను కాపాడుతాం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, మేము బుల్డోజర్ పాలిటిక్స్ చెయ్యం అని చెప్పారు. ఇలా కర్ణాటక కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే ముస్లింలు ఏదైతే 25 నుంచి 30 సంవత్సరాల దగ్గర అక్కడ ఉన్నారో వాళ్ళ సెటిల్మెంట్లను చెప్పకుండా చేయకుండా తుంగల దొక్కింది, కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించింది. ఈడ బయట ఎవరు పడ్డరు? ముస్లింలు పడ్డరు. అంటే మైనారిటీలను ప్రొటెక్ట్ చేసిందా? చెయ్యలే. హైకమాండ్ ఏం చేస్తుందంటే ఫైర్ ఫైటింగ్ చేస్తుంది. సిద్ధరామయ్య ఇంకా మన శివకుమార్ గారు ఏం చేస్తున్నారు అంటే నైట్ ఫైటింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరెవరికి దుష్మన్లు అంటే కాంగ్రెస్లకే దుష్మన్లు. పంచాయతీ పెద్ద ప్రాబ్లంలో పడ్డది. లీగల్ అసలు గుంతలు దౌరు అయ్యా అని అంటే వీళ్ళు ఇల్లీగల్ గుంతలు దౌరు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. ఇలా పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది కాంగ్రెస్కి అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతారు. లాంగ్ టర్మ్ పోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతాప్ అనుకుంటా ఆయన ఎవరో మంచిగా మాట్లాడతారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటరు, మళ్ళీ వైర్కు ఏదో ఉన్నాడు ఆయన మంచి రాస్తారు ఆర్టికల్. ఆయన ఏమన్నానంటే మొన్న రీసెంట్గా చిత్రగుప్తులు కూడా మీద మనం మాట్లాడినాం వెనకటికి, కాంగ్రెస్ అనేది ఒక పెద్ద లెఫ్ట్ పార్టీ అయిపోయింది. ఇవాళ మళ్ళీ మైనారిటీలు కాంగ్రెస్ని నమ్ముతారా? బీజేపీ నరేటివ్ అనేది మళ్ళీ ఇలా కరెక్ట్ కదా. ఇవాళ వీళ్ళే బీజేపీ నరేటివ్కి వత్తాసు వలికిండ్రు కదా. అంటే ఇవాళ మళ్ళీ ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ పాత్ర ఏముంటుంది? రాహుల్ గాంధీ లీడర్షిప్ అనేది క్వశ్చన్ అవుతుందా లేదా? అందుకే ప్రియాంక వాద్రా గాంధీని ముంగటికి తీసుకొద్దామని అనుకుంటున్నారు అని చెప్పి మేము నరేటివ్ చెప్పినాం. ఈ పంచాయతీలు మీకు కనబడుతున్నాయి. రాహుల్ గాంధీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. బాబా ఆయన కన్ను మూసుకొని కన్ను తెరుతాడు. ఎట్లయితుంది? ఒక కన్ను బ్యాంకాక్ చూస్తుంటుంది, ఇంకో కన్ను బెంగళూరు చూస్తుంటుంది. ఏడికేనవుతుంది? కుదరదు కదా. ఇప్పుడు బుల్డోజర్లు మన రేవంత్ అన్న కూడా పెడతాడు ఇక. ఎందుకంటే నిన్న ఇవాళ ఈడ. మళ్ళీ ఫైనల్ వర్డిక్ట్ నేను ఏమని మాట్లాడుతున్నానంటే ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగలే, అవును. మళ్ళీ ప్రాసెస్ అన్కాన్స్టిట్యూషనల్, మెసేజింగు పొలిటికల్గా కొలాప్స్ అయిపోయింది. కాంగ్రెస్ తన ఐడియాలజీనే తనే కర్ణాటక కాంగ్రెస్లో తుంగలో దొక్కింది. దుడ్డి కోసం వీళ్ళు ఎవరినైనా దొడ్డిలు కలుపుతారని చెప్పేసిర్రు. నా కాలు, నా ప్రభుత్వము, నేను ఓటేసిన ఆడికేంద్రాలు వేసేదే అని అన్నట్టు రాహుల్ గాంధీకి కూడా కేసీ వేణుగోపాల్ గారు కూడా మెసేజ్ ఇస్తున్నారు. మళ్ళీ ఇది కర్ణాటక కాంగ్రెసా లేదా కర్ణాటక కాంగ్రెస్లో బీజేపీ 2.0లా అని చెప్పి నేను ఎలా అడుగుతున్నా. బీజేపీ డిసిప్లిన్ ఫాలో అయింది ప్రతిసారి. కాకపోతే మీరు కాంగ్రెస్ ప్రతిసారి ఏదైనా యాక్షన్ చేస్తే ప్రజలు బ్లీడ్ అవుతూ వచ్చిండ్రు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జరా చెప్పురి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ కొడతారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ మీ ఆశీర్వాదం మాకు చాలా ఇంపార్టెంట్. మీ కమెంట్ అత్యంత ఇంపార్టెంట్ అండ్ షేర్ చేస్తారని చెప్పి భావిస్తున్నా. భారత్ మాతాకి జై.